హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మండుటెండలో చల్లటి చెరుకు రసం త్రాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వాస్తవానికి చెరుకు రసం వేసవిలో దాహార్తిని తీర్చడమే కాకుండా చెరుకు రసంలోని ఔషధ గుణాలు మానవ శరీరానికి ఎనలేని ఉపయోగాలను అందిస్తుంది. వేసవి కాలంలో వివిధ పనుల నిమిత్తం రోడ్లపై తిరిగేవారు ఎండ తీవ్రతకు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో చెరుకు రసాన్ని తాగితే అలసటను దూరం చేస్తుందని చెప్పవచ్చు. అంతేకాదు వాస్తవానికి మానవ శరీరం లోపల చల్లదనాన్ని ఇస్తూ ఈ చెరుకు రసం అనేక వ్యాధుల బారి నుంచి మానవ శరీరాన్ని రక్షిస్తుందని సైతం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే వేసవి కాలం వచ్చిందంటే ఖమ్మం జిల్లాలోని పల్లెలు పట్టణాలు తేడా లేకుండా అనేక ప్రాంతాలలో చెరుకు రసం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధిని పొందుతూ ఉంటారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రధాన రహదారిపై చెరుకు రసం వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జయరాజును మీడియా పలకరించగా తాను వ్యాపారం నిర్వహిస్తున్న తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు జయరాజు, నేను డిగ్రీ వరకు పూర్తి చేశాను. వేసవి కాలంలో ఖాళీగా ఉండకుండా చెరుకు రసం వ్యాపారాన్ని సాగిస్తున్నాను. వాస్తవానికి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బియ్యం బంజర ప్రాంతం నుంచి చెరుకును దిగుమతి చేసుకుంటాం. ప్రతిరోజు తన వరకు చెరుకు ఈ ప్రాంతానికి తీసుకువచ్చి చెరుకును తయారు చేసి అమ్ముతుంటాము. నేరుగా రైతుల వద్ద చెరుకును కొనుగోలు చేస్తుండడం వల్ల టన్ను చెరుకు ధర ప్రస్తుతం 7,000 వరకు పలుకుతుంది. రవాణా ఛార్జీలు మరో 10,000 రూపాయల అదనం. తీసుకువచ్చిన చెరుకును శుభ్రపరిచి అనంతరం తాజా చెరుకు రసాన్ని తయారు చేయడం జరుగుతుంది. చెరుకు రసం తయారు చేసినప్పుడు నిమ్మకాయ, అల్లం లాంటి మానవ శరీరానికి ఉపయోగకరంగా ఉండే వస్తువులను కలిపి కస్టమర్లకు అందించడం జరుగుతుంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఐస్, సబ్జా గింజలను జోడించి ఇవ్వడం జరుగుతుంది. అందరూ తాగేందుకు వీలుగా కేవలం 20 రూపాయల ధరకే గ్లాస్ చెరుకు రసాన్ని అందిస్తున్నాం. ప్రతిరోజు 3 నుంచి 5,000 వరకు వ్యాపారం జరుగుతుండగా అన్ని ఖర్చులు పోను రోజుకు 1000 నుంచి 1,500 రూపాయల వరకు మిగులుతూ ఉందంటూ సదరు యువకుడు జయరాజు వివరించాడు. ఈ బిజినెసే కాకుండా క్యాండిల్ మేకింగ్ కూడా చిన్న బిజినెస్ ఐడియాల్లో ఒకటి. ఆర్టిస్టిక్ అవుట్లుక్ ఉన్న వారికి బాగా నచ్చే బిజినెస్ ఇది. ఇంటర్నెట్లో చూస్తే డెకరేటివ్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. ఈ క్యాండిల్స్ తయారు చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని తేలికగా లభిస్తాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు 5,000 నుండి 10,000 వరకు పెట్టుబడి అవుతుంది. అలాగే బ్యూటీ పార్లర్ బిజినెస్, దీనికి పెట్టుబడితో పాటు ఇంకా కొన్ని అవసరం. మీరు బ్యూటీషియన్గా సర్టిఫై అయి ఉండాలి, మీకు ఒక బ్యూటీ సెలూన్ ఉండాలి, ఇక బిజినెస్ ప్లాన్ కావాలి. అలాగే మీకు వంట బాగా వచ్చి ఉండి వంట అంటే ఇష్టం ఉంటే మీ ఇష్టాన్ని మీరు ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవచ్చు. ముందు మీకు తెలిసిన వారి దగ్గర నుండి ఆర్డర్స్ తీసుకుని నెమ్మదిగా కార్పొరేట్ ఈవెంట్స్, సోషల్ గ్యాదరింగ్స్కు క్యాటరింగ్ చేయవచ్చు. మీరు ఒక అట్రాక్టివ్ మెనూ కూడా తయారు చేయవచ్చు. మీరు మినిమం క్యాపిటల్తో దీన్ని స్టార్ట్ చేసేయచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.